కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అన్న ఉద్దేశంతో రీసేల్లో ఉంటారు. రీసేల్ మార్కెట్లో ఏంటంటే కొత్త మార్కెట్తో పోలిస్తే కొంచెం తక్కువలో వస్తుంది. సో తక్కువలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు కొత్త దాంట్లో పోలిస్తే కొత్త దాంట్లో ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, అంత అమౌంట్ మనం ఎఫర్ట్ చేయలేము అనుకున్నప్పుడు వాళ్ళకి కొత్తవి కాకుండా పాత దాంట్లో వెళ్తే ఏమవుతుందంటే కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైనా నచ్చినట్టు రెనోవేషన్ చేసుకోవాలన్నా కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టు కొందరు ఏం చేస్తారంటే పాత దానికి వెళ్తారు. అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్ ఏంటంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరు వచ్చి కొత్త దాంట్లోనే కొనాలంటే పాసిబుల్ కాదు. ఎందుకంటే పర్ సేఫ్టీ తీసుకుంటే ఇలా కొత్త ఎక్కడ అపార్ట్మెంట్లో తీసుకున్నా ఎన్ని మీరు హై రైజ్లో తీసుకున్నా మినిమం వచ్చేసి 5,000 నుంచి 6,000 రూపీస్ పర్ సేఫ్టీ ఉంది. దాంట్లో పార్కింగ్ ఛార్జెస్ వేరే ఉంటాయి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి దాంట్లో ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇస్తే దాని ఛార్జెస్ వేరే ఉంటాయి. సో ఇలా వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ని బట్టి మారుతుంటది రిక్వైర్మెంట్. అండ్ ఇంకోటి పాత దాంట్లో ఇంకోటి ఏంటంటే మనకి అనుకున్నది అనుకున్నట్టుగా దొరకడం అన్నిసార్లు పాసిబుల్ కాదు. ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంటుంది, డ్రాబ్యాక్ అనొచ్చు, లేదా వాళ్ళకి అక్కడ అన్ని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు. కొత్త దాంట్లో ఏంటంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, కొత్తగా ఉంటది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కొత్త దాంట్లో ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అక్కడ వచ్చే పీపుల్ కూడా చేంజ్ అవుతుంటారు. మీకు ఇప్పుడు స్టాండ్ అలోన్ కుండే అడ్వాంటేజ్, స్టాండ్ అలోన్ కుండే డిఫరెన్స్ స్టాండ్ అలోన్ కుంటది. హై రైజ్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం ప్రైవసీ ఎక్కువ ఉంటది, సేఫ్టీ ఎక్కువ ఉంటది, సెక్యూరిటీ ఉంటది, అన్ని రకాలుగా ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అన్ని అదే ఏరియాలో దొరుకుతాయి. మనకి బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు.